హాయ్ ఎవ్రీవన్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎన్టీపీసీకి సంబంధించి అఫీషియల్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 10,884 వేకెన్సీస్తో త్వరలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ 10,884 వేకెన్సీస్ని ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఇచ్చారో ఈ సెషన్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఛానల్లో వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా దానికి సంబంధించిన వీడియో అనేది ఛానల్లో ఉంటుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఎన్టీపీసీ 10,884 వేకెన్సీస్కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఇది. ఈ అప్డేట్ని చూద్దాము. మనకి అఫీషియల్ అప్డేట్ అనేది నిన్న రిలీజ్ అయింది. సబ్జెక్ట్ అసెస్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ కేటగిరీస్ ఇండెంటెడ్ ఆన్ OIRMS పోర్టల్. OIRMS పోర్టల్ అంటే ఆన్లైన్ ఇండెంటింగ్ రిక్రూట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే దీని ద్వారా ఎన్టీపీసీకి సంబంధించిన ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎన్టీపీసీలో కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఇచ్చారనేది క్లియర్గా చూద్దాము. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్, నేమ్ ఆఫ్ ద పోస్ట్, సేఫ్టీ ఆర్ నాన్ సేఫ్టీ కేటగిరీ, వేకెన్సీస్ ఆఫ్ ద అప్రూవల్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ నాన్ సేఫ్టీ కేటగిరీ 361 వేకెన్సీస్ అప్రూవ్ చేశారు. కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ నాన్ సేఫ్టీ కేటగిరీ 1,985 వేకెన్సీస్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ నాన్ సేఫ్టీ కేటగిరీ 990 వేకెన్సీస్, ట్రైన్స్ క్లర్క్ నాన్ సేఫ్టీ కేటగిరీ 68 వేకెన్సీస్. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ క్వాలిఫికేషన్తో టోటల్గా 3,404 వేకెన్సీస్ని అనౌన్స్ చేశారు. అదేవిధంగా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్, నేమ్ ఆఫ్ ద పోస్ట్, సేఫ్టీ ఆర్ నాన్ సేఫ్టీ, వేకెన్సీస్ ఆఫ్ ద అప్రూవ్డ్, గూడ్స్ ట్రైన్ మేనేజర్ సేఫ్టీ కేటగిరీ 2,684 వేకెన్సీస్, స్టేషన్ మాస్టర్ సేఫ్టీ కేటగిరీ 963 వేకెన్సీస్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ నాన్ సేఫ్టీ కేటగిరీ 1,737 వేకెన్సీస్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ నాన్ సేఫ్టీ కేటగిరీ 1,371 వేకెన్సీస్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 725 వేకెన్సీస్. గ్రాడ్యుయేట్ లెవెల్ క్వాలిఫికేషన్తో టోటల్గా 7,479 వేకెన్సీస్ని అనౌన్స్ చేశారు. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ 3,404 వేకెన్సీస్ అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ క్వాలిఫికేషన్తో 7,479 వేకెన్సీస్. టోటల్గా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో 10,884 వేకెన్సీస్ని అనౌన్స్ చేశారు. యాజ్ ఆఫ్ నౌ 10,884 వేకెన్సీస్ని ఇచ్చారు. ఫర్దర్ నోటిఫికేషన్ అనేది త్వరలో రిలీజ్ కాబోతుంది. 10,884 వేకెన్సీస్ని పెంచుతారా లేదా అనేది అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. మనం ఆల్రెడీ ఆర్ఆర్బీ, ఏఎల్పీ అండ్ టెక్నీషియన్కి సంబంధించి వేకెన్సీస్ అయితే పెంచడం జరిగింది. అదేవిధంగా ఎన్టీపీసీ వేకెన్సీస్ని కూడా పెంచుతారేమో చూడాలి. ఇక్కడ మనకి నోడల్ ఆర్ఆర్బీ గురించి క్లియర్గా ఇచ్చారు. ఫర్దర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ కండక్టింగ్ CBT షెల్ బి టేకెన్ బై ఆర్ఆర్బీస్ విత్ ఆర్ఆర్బీ అహ్మదాబాద్ బీయింగ్ ద నోడల్ ఆర్ఆర్బీ. ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి నోడల్ ఆర్ఆర్బీగా ఆర్ఆర్బీ అహ్మదాబాద్ ఉంటుంది. అంటే ఎన్టీపీసీ ప్రాసెస్ మొత్తం ఇది కంప్లీట్ చేస్తుందన్నమాట. మనకి ఇక్కడ జోన్ వైజ్గా గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్కి సపరేట్గా జోన్ వైజ్ వేకెన్సీస్ అనేవి క్లియర్గా ఇచ్చారు. ఈస్ట్ కోస్ట్ సికింద్రాబాద్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 3 వేకెన్సీస్ ఇచ్చారు. గూడ్స్ ట్రైన్స్ మేనేజర్ 237 వేకెన్సీస్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 3 వేకెన్సీస్. టోటల్గా ఈస్ట్ కోస్ట్ జోన్ 243 వేకెన్సీస్ అనౌన్స్ చేశారు. మనకి సౌత్ సెంట్రల్ కాబట్టి సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్ జోన్. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 37 వేకెన్సీస్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 32 వేకెన్సీస్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 20 వేకెన్సీస్. అదేవిధంగా గ్రాడ్యుయేట్ లెవెల్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ 9 వేకెన్సీస్, స్టేషన్ మాస్టర్ 10 వేకెన్సీస్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 25 వేకెన్సీస్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 141 వేకెన్సీస్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 14 వేకెన్సీస్. మనకు సౌత్ సెంట్రల్ జోన్లో అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్తో టోటల్గా 288 వేకెన్సీస్ అనౌన్స్ చేశారు. అదేవిధంగా మనకి బెంగళూరు కూడా చూద్దాము. సౌత్ వెస్టర్న్ బెంగళూరు అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 5 వేకెన్సీస్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 48 వేకెన్సీస్,
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 6 వేకెన్సీస్, ట్రైన్స్ క్లర్క్ 1 వేకెన్సీస్. ట్రైన్స్ క్లర్క్లో బెంగళూరు నుంచి 1 వేకెన్సీ మాత్రమే అవైలబిలిటీ ఉంది. గూడ్స్ ట్రైన్ మేనేజర్ 237 వేకెన్సీస్, స్టేషన్ మాస్టర్ 116 వేకెన్సీస్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 52 వేకెన్సీస్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 88 వేకెన్సీస్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 2 వేకెన్సీస్. టోటల్గా సౌత్ వెస్టర్న్ జోన్ బెంగళూరు నుండి టోటల్ వేకెన్సీస్ అనేవి 555 వేకెన్సీస్ అనౌన్స్ చేశారు. ఇవి ప్రొడక్షన్ యూనిట్కి సంబంధించిన వేకెన్సీస్. గోరఖ్పూర్, బెంగళూరు, పాట్నా, జమ్మూ, చెన్నై. ఈ ప్రొడక్షన్ యూనిట్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్స్లో టోటల్గా 154 వేకెన్సీస్ అనేవి అనౌన్స్ చేశారు. మనకి ఎన్టీపీసీకి సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఎన్టీపీసీ CBT 1 అండ్ CBT 2 కండక్ట్ చేస్తారు. అదేవిధంగా స్కిల్ టెస్ట్ ఉంటుంది అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. మనకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత క్వాలిఫికేషన్తో పాటు స్కిల్ టెస్ట్ ఏమి ఉండాలి అనేది క్లియర్గా చూద్దాము. పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలనేది చూసాము. ఏజ్ లిమిట్ అనేది 18 to 33 ఇయర్స్గా ఉంటుంది. కోవిడ్ కారణంగా 3 ఇయర్స్ అనేది మనకి ఏజ్ రిలాక్సేషన్, ఏ కేటగిరీ స్టూడెంట్కైనా 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇంక్రీజ్ చేశారు. కోవిడ్ కారణంగా యాడ్ అయిన 3 ఇయర్స్తో కలుపుకొని మనకి ఏజ్ రిలాక్సేషన్తో పాటు ఏ కేటగిరీ వాళ్ళు ఏ ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు, ఏ కేటగిరీ వాళ్ళకి ఏజ్ లిమిట్ ఎంత ఉందనేది నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే ఇంటర్, డిప్లొమా కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఈ 3404 వేకెన్సీస్కి ఎలిజిబుల్. అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే బ్యాచిలర్స్ డిగ్రీ అంటే BA, BCom, BSc, BE, BTech మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా ప్రతి ఒక్కరూ ఈ 7479 వేకెన్సీస్కి ఎలిజిబుల్. ఈ అఫీషియల్ అప్డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ అఫీషియల్ అప్డేట్కి సంబంధించిన షార్ట్ నోటీస్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే అఫీషియల్ అప్డేట్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.